ఏ ఆడదైనా అత్తింట్లో కోరుకునేది గౌరవం, భర్త మనసులో ప్రేమ. ఏదో ఒక రోజు మీ మనసు మారుద్దనుకున్నా, ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నా గాని గింతలా మీ మనసులా నాకు చోటు దొరుకుద్దని నేను అనుకోలే. ఇప్పటి వరకు భర్తగా నీకంటూ ఏమీ చేయలేదు, నిన్ను ఏనాడు ప్రేమగా చూసుకోలేదు. అందుకే నిన్ను ప్రేమగా చూసుకోవడమే ఇంక నుంచి నా పని. కష్టం అన్నది మళ్ళీ నీ జీవితంలోకి రానివ్వను, నిన్ను ఎవ్వరి వల్ల బాధపడనివ్వను. అమ్మ ఒక్క విషయంలోనే నేను ఈరోజు ఏమీ మాట్లాడలేకపోయినా త్వరలోనే అమ్మ మనసులో కూడా నీకు మంచి స్థానం కల్పిస్తాను. అమ్మంతటా అమ్మే నిన్ను స్వయంగా నా కోడలివి అనేలా చేస్తాను. మేడంకి మీరు దగ్గర చేసుడు కాదు, నా వల్ల ఎంతో కాలం తర్వాత కలిసిపోయిన మీ మధ్య దూరం పెరగడానికి కారణమైనను. గదే గదే నాకు బాధగా ఉంది. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గించాలి. మేడం ఎప్పట్లెక్క మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి. అమ్మకి నాకు మధ్య దూరం అనేది శాశ్వతం కాదు. అమ్మ మనసు బాధపడింది, అందుకే ఈరోజు అలా ఉన్నా. ప్రతిరోజు అలాగే ఉండదు కదా. ఇప్పటి వరకు నీ పట్ల నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఏమండి, అరే ఊరుకోండి. మీరు నన్ను క్షమించమనడేంతండి? మీరు నా మీద కోపానికి వచ్చినా అట్లా కూడా దగ్గరనే ఉన్నారు, కానీ విడాకులతోటి దూరం చేసిండ్రు. గతికి బాధపడినా. బాధ అనే మాట కూడా ఇంక నుంచి నీకు వినపడనివ్వను. మామయ్య, కాఫీ. శ్రీవల్లి, ఏంటిది? ముందా కర్పూరం కింద పడే. దేవుడికి మొక్కితే నా కష్టం తీర్చి మిమ్మల్ని కష్టపెడుతున్నాడు, మేడంకి మిమ్మల్ని దూరం పెడుతున్నాడు. గిదంతా గిదంతా నా వల్లనే కదా. అందుకే మీరిద్దరూ ఎప్పటి లెక్క మంచిగా ఉండాలని దేవునికి మొక్కుతున్నా. చెయ్యి కాలుతుంది శ్రీవల్లి. గది మేడంకి మీరు దూరమై పడే బాధ కన్నా పెద్ద బాధేం కాదు కదా. శ్రీవల్లి, ప్లీజ్ పడే.
చేసింది చాలు. ఒకరు చెప్పారని, ఒకరు ఏదో చేశారని నా నిర్ణయాలు మారవు. ముందది కింద పడేయమని చెప్పు. చిన్న, హారతి తీసుకో. స్వామి, మేడం ఆయనతోటి మాట్లాడేటట్టు చేసినావు. కచ్చాలు. దేవకి, ఆ అమ్మాయి చేసింది తప్పనుకుంటే ఆ తప్పులో సామ్రాట్కు కూడా భాగం ఉంది. కొడుకుని క్షమించిన నువ్వు కోడల్ని క్షమించవా? నేను కొన్ని పద్ధతులు పాటిస్తాను. అవి ఇంట్లో అందరూ పాటించాలని కోరుకుంటాను. ఆ పద్ధతి ఎవరు తప్పినా సరే క్షమించను. కొడుకుని క్షమించగలిగిన మనసు కోడల్ని క్షమించలేకపోతోందా? నాకున్నది ఒక్కటే కోడలని ముందే చెప్పాను. అది సత్యే. ఆ స్థానంలో మరొకరికి చోటివ్వను, ఇవ్వలేను. సామ్రాట్, రేపింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. అదే దేవకి, పూజారి గారు ఒకసారి గుర్తు చేయమని చెప్పారు. అందుకే ఎరా, రేపు ఆఫీసులో మీటింగ్స్ ఏం లేవుగా? ఆయనకి గీ పూజలు గుళ్ళు గోపురాలకి పోవడంటే ఇష్టం ఉండదు కదా, ఏమంటారు? లేదు నాన్న, వ్రతంలో కూర్చుంటాను. అమ్మా శ్రీవల్లి, మీ అత్తయ్య మనసు బంగారం. మా అందరికన్నా తనకి నువ్వంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం నీకు తనని దూరంగా ఎక్కువ రోజులు ఉండనివ్వదు. నువ్వు బాధపడకమ్మా. మాటిచ్చాను నిన్ను బాధపడనివ్వనని. అమ్మ విషయంలో ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. కొంచెం టైం ఇవ్వు శ్రీవల్లి.
సడన్ గా పవర్ పోయింది? ఏందిది? నీకోసం ఓ చిన్న కానుక. గిదెప్పుడు కొన్నారు? ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఇవ్వాలా ఎలా ఇవ్వాలా అని చూస్తున్నాను. అవకాశం దొరకలేదు, అందుకే ఇలా ఇచ్చాను. ఎలా ఉంది? మీ లెక్కనే మంచిగా ఉంది. నీ మొహంలో ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. నా గురించి ఆలోచిస్తే చాలు, నన్నొక్కసారి ప్రేమతోటి చూస్తే చాలని మస్తు దినాల్సింది ఎదురు చూసిన. కానీ నేను కోరుకున్న దానికంటే గా దేవుడు ఎక్కువ ఇచ్చిండు. మీ మనసు మార్చిండు. నా సంతోషం కోసం ఇగో గిస్వంటి మంచి మంచి పనులు చేయిస్తుండు. ఈ ఆనందం ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి. అవును, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కదా, షాపింగ్కి వెళ్దాం. మేడం ఏమన్నా అంటారేమో. అమ్మ ఏమీ అనదు. అమ్మ ఏదైనా అనుకుంటుందేమో అని నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఎవరు కష్టంలో ఉన్నా ఎదురెళ్ళి పలకరించే అమ్మకి నిన్ను కష్టపెట్టాలని ఉండదు. కాకపోతే నిజం దాచిపెట్టామన్న ఒక చిన్న బాధ అమ్మని నీకు దూరం చేస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే ఆ కోపం తగ్గిపోతుంది. ఎప్పట్లా నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. ఏమో, మీరు మారినందుకు, నన్ను గింత మంచిగా చూసుకుంటున్నందుకు సంతోషపడాలను. మేడం అట్లా నన్ను చూస్తేనే కోపడుతుంటే బాధపడాలను సంచేతలేదు. అమ్మ మనసు మారాలంటే ఒక దారుంది, చెప్పాలా? ఏందది? ఏముంది? అర్జెంటుగా మనిద్దరం కలిసి ఒక మనవాడినో మనవరాలనో అమ్మ చేతికి ఇచ్చేసాం అనుకో, వాళ్ళని చూడగానే ఆ ఆనందంతో అమ్మ మనసులో కోపం పోతుంది, ఈ కోడల మీద ప్రేమ పెరుగుతుంది. ఏంటి మరి, అమ్మకి మనవాడినో మనవరాలనో ఇద్దామా? లేదంటే ఇద్దరిని కలిపి కవలలనిద్దామా? నా బిడ్డకి ఓ మంచి జీవితం దొరికే వరకు, అది కూడా అందరిలా ఆనందంగా ఉండే వరకు శ్రీవల్లి తల్లి కాకూడదు. ఏంటి శ్రీవల్లి, ఏమైంది? ఏంలే, మీరు ఇట్లా మాట్లాడుతుంటే మస్తు సంతోషంగా ఉంది. ఈ ఆనందానికి ఇంతకాలంగా దూరమైనా అని బాధ అనిపిస్తుంది, అంతే. నిన్ను నేను దగ్గర చేసుకున్నప్పుడే నీ బాధని దూరం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నీకంటూ ఏ బాధ రాదు, రానివ్వను. మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో. అయ్యో, ఎంతగానం దిష్టుందో. ఈ దిష్టి మొత్తం పోయి మీరు మంచిగా నూరేళ్లు చల్లగుండాలి. ఎన్నేళ్లైనా ఉన్న ప్రతి క్షణం నీతో ప్రేమగా ఉండాలి. నా వల్ల నువ్వు పడిన ప్రతి బాధని మర్చిపోయేలా నిన్ను సంతోషంగా చూసుకోవాలి. అదే నా కోరిక.
నేను రానే. ఎందుకు? బయటకు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళెందుకు ఆగింది, ఏం జరిగింది అంటూ 100 ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. అందుకే నేను రానంటే రాను. బాయ్. ఏంటి ఆ చిరాకేంటి? మామూలు చిరాగ్గా లేదు. నేను కోడలుగా తిరగాల్సిన ఇంట్లో ఆ శ్రీవల్లి తిరుగుతుంది. బావ పక్కన నేనుండాల్సిన స్థానంలో తనుంది. ఆ శ్రీవల్లున్నా మీ అత్త ఏమంటుంది? నా కోడలంటే సత్య అని ఖరాఖండిగా చెప్పింది కదా. అత్త అంటుంది కానీ బావ ఆ శ్రీవల్లి చెంగు పట్టుకుని తిరుగుతున్నాడు. మావయ్య కూడా శ్రీవల్లికే సపోర్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఎలా ఉన్నా చివరికి ఈ ఇంట్లో మనం అనుకున్నదే జరగాలి, జరుగుద్ది. ఏమో అమ్మా, అత్తయ్య మనసు కూడా ఎప్పుడు మారిపోతుందో అని నాకు భయంగా ఉంది. మధ్యలో ఆ ఫోన్ ఏంటి? ఆపు. మీ అత్తయ్యే ఫోన్ చేస్తుంది. అత్తయ్య కారణం లేకుండా చేయదు గాని ఉండు. చెప్పొద్దునా? మంజరి, సత్యకో మంచి సంబంధం చూశాను. వాళ్ళు అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని చెప్పారు. సత్యన్ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. అలాగే వదినా. కానీ నిన్నగాక మొన్నే కదా పెళ్లి ఆగిపోయింది. ఇంతలో మళ్ళీ పెళ్లి చూపులంటే నా తమ్ముడికి మాటిచ్చాను. అన్న ప్రకారం నా ఇంటి కోడల్ని చేసుకోలేకపోయినా తన పెళ్లి చేసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఎప్పుడూ ఆనందంగా ఉండే నా తమ్ముడు అలా ముభావంగా ఉంటే చూడటం నాకే కష్టంగా ఉంది. అందుకే తను సంతోషపడేలా, సత్య సుఖపడేలా మంచి సంబంధం చూశాను. సత్యకి చెప్పి బయటికి వెళ్లకుండా చూడు. అలాగే వదినా. నా మేనకోడలి జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాది. ఆ బాధ్యత ఎంత త్వరగా తీర్చుకుందావా అని ఆలోచిస్తున్నాను. సర్లే వదినా, నీ మాట ఎప్పుడు కాదన్నావు, నీ ఇష్టం. సరే, ఉంటాను. ఏంటమ్మా జరిగింది చాలదు అన్నట్టు మళ్ళీ పెళ్లి చూపులు అది ఇది అంటున్నావు? నాకు బావంటే ఇష్టం. అబ్బా, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకొని చెప్పింది విను. మీ అత్త ఏమంటుంది? ఆస్తిలో అంతస్తులో నీకు వాటా ఇస్తాను అంటుంది. తన మాట కాదని ఆస్తును వదులుకుంటామా ఏంటి? నీకు మీ బావ కావాలి, నాకు ఈ ఆస్తికి నువ్వు యజమానురాలు కావాలి. ఆస్తి నీ చేతిలోకొచ్చే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత అందరినీ ఒక ఆట ఆడుకుందాం. పెళ్లి చేసి పరా ఇంటికి పంపించాక ఎవరిని ఆడుకుంటావు? మీ అత్తయ్య పెళ్లి చూపులు అందే, సరే అంటాం. అలా అని ఎవడో ఒకటి చేత నీ మెడలో తాళి కట్టించుకొని నువ్వు వెళ్ళిపోతే ఆస్తి నీదెలా అవుతుంది? మరి పెళ్లి చూపులంటే సరే అన్నావు. మీ అత్తయ్య దగ్గర సరే అనే అనాలి. కానీ ఆ పెళ్లి చూపులు చెడిపోతాయిగా. ఎలా? పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి ఒకటే దారుంటుంది, కానీ చెడగొట్టడానికి 100 దారులు ఉంటాయి. చెడగొడతాం, కానీ అది ఎలా ఉండాలంటే ఆ శ్రీవల్లి వల్లే సంబంధం చెడిపోయింది అన్నట్టుండాలి. అప్పుడు అసలే ఆ శ్రీవల్లంటే కోపంతో ఉన్న మీ అత్తయ్య దాని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. బయటకు తోసేయడం కాదమ్మా, బావ జీవితంలో నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లేలా చెయ్యాలి. అది పెద్ద కష్టం కాదులే. మీ బావ మనసులో నుంచి కూడా దాన్ని దూరం చేశామంటే ఆస్తి ఎక్కడికి పోదా. నువ్వు కోరుకున్నట్టు మీ బావ ఎక్కడికి పోడు. ఆ రోజు త్వరగా రావాలి. ఎలా అయినా ఆ శ్రీవల్లిని ఇల్లు దాటిస్తాను. అప్పుడు బావకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా నా స్థానం నేను సంపాదించుకుంటాను.